ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది యోబు గ్రంథం నుండి 8వ అధ్యాయము 7వ లేఖనము మనం చదువుకుంటాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు ఏదైనా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, దేవునిలో మనము మన యొక్క స్థితి కొద్దిగానే కనబడచ్చు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తునందు తుదకు మహా అభివృద్ధి చెందుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినం ప్రభువులో ఉన్నటువంటి క్రీస్తునందు, క్రీస్తులో నివసించుతున్న ప్రతి ఒక్కరు కూడా వారి స్థితిని చాలా కొద్దిగా ఉంది అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉంది, తుదను నీవు మహా అభివృద్ధి పొందుతావు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా నీవు మహా అభివృద్ధి పొందుదు అని దేవుని వాక్య విధమున సెలవిస్తుంది. అవును, ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనము ఈ లోకములో అందరి దగ్గర చిన్న చూపబడుతున్నాము. చివరికి గొప్ప స్థితిని అందుకోగలవు ప్రియమైన దేవుని బిడ్డ. మరి మన స్థితి మహా అభివృద్ధి పొందాలంటే మనమందరం కూడా ప్రభునందు ప్రార్థనలు రేకిద్దాం. ఇద్దరున మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము నాయన, ఆవిడ మేము మా స్థితి మొదటలో చాలా కొద్దిగానే ఉంది ప్రభు. మీలో లోకుల చేత మేము కొద్దిగా మా స్థితిని అందరూ చూసి నవ్వుకున్నా, ప్రభువైన యేసుక్రీస్తునందు మేము తుదకు మహా అభివృద్ధి చెందుతామని నమ్మకం, విశ్వాసం మాలో ఉంది కనుక ఇట్టి నమ్మకము, విశ్వాసము లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిలో సంపూర్ణమైన నమ్మకమును, విశ్వాసమును క్రీస్తు యేసు నామమున నీవే కలుగు చేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ఉదయకాల సమయం నా ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకే అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.